కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కలపరిలో విష జ్వరాలు ఆగడం లేదు. తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులతో 10 రోజుల క్రితం కోమాలోకి వెళ్లిన జోగి వెంకమ్మ మృతి చెందింది. తల్లిని రక్షించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని కన్నీరు మున్నీరయ్యాడు మృతురాలి కుమారుడు గిడ్డయ్య. కర్నూలు కిమ్స్లో తన తల్లిని జాయిన్ చేసి చికిత్స అందించామని 3 లక్షలు ఖర్చు చేసినట్టు వివరించారు. ఖర్చు మరింత పెరిగిపోతూ ఉండడంతో అప్పులు చేయలేక గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకువెళ్లామని, పరిస్థితి విషమించి తన తల్లి మరణించిందని ఆవేదన వ్యక్తం చేశాడు గిడ్డయ్య. దీనికి ఆందోళన పోయిన మరి హాస్పిటల్కి ఆడ అటు తరకాల మంచికి ఇదయ్యి నరాలకి కొట్టేది ఎఫెక్ట్ కొట్టేదంటే కిమ్స్ హాస్పిటల్ రాసినారు ఆదిత్య వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ తీసుకుంటే వాళ్ళు 4 రోజులు ట్రీట్మెంట్ చేసినారు. మళ్ళీ 4 రోజులు అయిపోయినాక ఇదే క్రిటికల్ ఉండదు. ఇది అసలుకి బాగానే ఖర్చు పెట్టారు. 3 లక్షలు డబ్బులు అయిపోయినది. 3 లక్షలు డబ్బులు అయిపోయిన దానికోసం మేము శాత కాదు పెట్టిన వాళ్ళు శాత కాదని చెప్పి మళ్ళీ గవర్నమెంట్కి ఫిట్ చేస్తే గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ నుంచి మళ్ళీ నిన్న రాత్రి 11 గంటలకి మరణించింది.